దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలతో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ తెలుగు వేదకవి శతకానందకారక శ్రీ జొన్నవెత్తుల రామలింగేశ్వరరావు గారు. వారిని అడిగి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. అంతేకాకుండా వారు ఢమరుకం సినిమాలో ఒక మంచి పాట రాశారు, అలాగే కొన్ని గేయాలు శతకాలు కూడా చేశారు. కాబట్టి వాటి గురించి అన్నీ తెలుసుకుందాం. మరి వారిని కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, ఢమరుకం సినిమాలో పాట చాలా చాలా ప్రసిద్ధిగాంచింది. ఆ పాటతో మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఆ పాటతో ప్రారంభిద్దామా? ఆ పాట అది శివుడికి సంబంధించినటువంటి కథ కనుక దాన్ని ఆ సన్నివేశాలకు తగినట్టుగా అలా రాయాల్సి వచ్చింది. అఘోరాలు వాళ్ళు హీరోకి ప్రాణశక్తిని వచ్చేటట్టుగా చేయటం, వాళ్ళు దానికి అలా కుదిరిందండి. అసలు ఆ పాట వింటుంటేనే మనలో ఆ శివభక్తి అనేది వస్తూనే ఉంటుంది. ఇది లింగోద్భవానికి ఏమైనా మనం అంటే తగ్గట్టుగా ఉంటుంది అనుకోవచ్చు అంటారా? లింగోద్భవానికి కాదు, పంచభూత లింగాలు, ఆత్మలింగం, అట్లా అనేక లింగస్వరూపాల యొక్క ప్రభావం అంతా కూడా ఒకటయ్యి ఆ హీరోకి ప్రాణ చైతన్యాన్ని కలిగించాలి. అవును. తద్వారా అతను బాగా మంచి బలవంతుడై వెళ్ళి అక్కడ ఆ రాక్షసుడిని అంత శక్తిని ఇవ్వాలి అనేటువంటిది ఆ అఘోరాలందరూ పాడే పాట. అందుకని ఆ అఘోరాలు పాడటానికి తగినట్టుగా అటువంటి శబ్దజాలంతో సర్పప్రావృత దర్పప్రాభవ అవిప్రప్రేరిత పరా, అసలు ఎలా అవన్నీ అది అలా జరిగింది. అది అట్లా దాంట్లో ఓంకారం సృష్టిసారం అని విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం అని అది శ్రద్ధరా శ్లోకం. అది ఆ శ్లోకాన్ని రాసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చక్కగా దాన్ని పాటలాగా ట్యూన్ కట్టాడు. అది చాలా అద్భుతంగా, అది కూడా ప్రజల్లో ఎంతో మందికి సెల్ ఫోన్లో రింగ్ టోన్ అది. ఓంకారం సృష్టి. నిజమే. అసలు ఇప్పుడు ఇంకా శివుడికి సంబంధించి ఏ కార్యక్రమం అయినా కూడా తప్పకుండా ఆ పాట ఉంటుంది అక్కడ. అంత బాగా ఫేమస్ అయింది, అంత బాగా ప్రసిద్ధిగాంచింది అనొచ్చు. అయితే అది రాస్తున్నప్పుడు ఏదైనా మన మనసులో ఉన్నప్పుడు మాత్రమే అది వస్తుంది. సో మీకు శివుడి మీద ఉన్న భక్తి అంతా కూడా ఆ పాట రాయడానికి అలా ప్రేరేపించింది అంటారా? అది తప్పకుండా అది ఉన్నది. రెండోది అంటే అది ఆ చెప్పిన సన్నివేశం, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన చెప్పినటువంటి సన్నివేశం, అట్లాగే ఆయనకు కూడా బాగా శివభక్తి. అట్లాగే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా భక్తిగా, చాలా బాగా మంచి ప్రభావవంతంగా చాలా అద్భుతమైన ట్యూన్ చేశాడు. అది ఆ ట్యూన్లో కూడా ఆ గొప్పదనం ఉన్నది, ఆ కథలో ఆ గొప్పదనం ఉన్నది, పాటలో ఉన్నది, పాట పాడటంలో కూడా ఉన్నది. అట్లాగే దాన్ని చిత్రీకరణలో కూడా అంత అద్భుతంగా చిత్రీకరణ చేశారు. అట్లాగే కొరియోగ్రఫీ చేసినటువంటి వాళ్ళు అందరూ అన్ని రకాలుగా. దాంట్లో హీరో గొప్పతనం కూడా ఉంది. ఎందుకంటే నాగార్జున లాంటి హీరో ఒక కోమా స్టేజ్లో ఉన్న పేషెంట్ లాగా పడుకుని ఉండాలి సినిమా అంతా, ఆ పాట అంతా. అట్లా ఎవరు ఒప్పుకోరు. అట్లా దానికి చాలా నాలెడ్జ్ అన్నా ఉండాలి, డేర్ అన్నా ఉండాలి, లేదా రెండూ ఉండాలి. లేకపోతే ఎవరు పడుకుంటారు అట్లా? అంటే తను పాడేది లేదు, తను డాన్స్ చేసేది లేదు, పైగా తను అక్కడ ఉండి కూడా హీరో, ఆ పిక్చర్కి హీరో. కానీ తను ఒక కోమా స్టేజ్లో ఉన్నట్టుగా అలా ఉంటే అఘోరాలు వచ్చి పాడతారు. అయినా ఆయన ఒప్పుకున్నాడు అని అంటే ఆ కథలో ఆ పాత్రని ఆయన బాగా అట్లా ఇష్టపడి చేయటం అది. కనుక వీళ్ళందరికీ దీంట్లో ప్రాధాన్యత ఉంది. కరెక్ట్. అట్లా పైగా ఏంటంటే ఈ పాట గురించి చెప్పాలంటే డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆయనలో ఉండే ఒక విలక్షణం ఏమిటంటే, కాశీకి వెళ్ళి కాశీలో అక్కడ విశ్వేశ్వరుడి దగ్గర ఈ పాట రాసినటువంటి కాగితాలు అక్కడ పెట్టి పూజ చేయించి నాకు అక్కడి నుంచి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీ పేరు, మీ గోత్రం చెప్పండి, ఇక్కడ పూజ చేయిస్తాను, మేము అక్కడ ఉన్నాం కాశీలో అని. అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ పేరుతో, హీరో పేరుతో పూజ చేయించాడు. అంటే తన పేరుతో, తన వరకు తను పూజ చేసుకోవటమే కాకుండా మా అందరి పేర్లతో కూడా అక్కడ పూజ ఇచ్చాడు. అట్లాగే శ్రీశైలం వచ్చి, శ్రీశైలంలో ఏదో షూటింగ్ కోసం అక్కడ కూడా మళ్ళీ గోత్రం అది అడిగి చేసాడు.
అంటే నాకు పాట చెప్పినప్పుడు కూడా ఈ పాట మీ దేవుళ్ళు సినిమాలో అందరి బంధువయ్య, భద్రాచల రామయ్య, అయ్యప్ప దేవాయ నమః పాటలు ఎట్లా అయితే ఉన్నాయో అట్లా అయ్యప్ప మీద నిలిచిపోయే పాట, రాముడి మీద నిలిచిపోయే పాట, అట్టా మా ప్రొడ్యూసర్కి బాగా శివభక్తి ఎక్కువ అండి. ప్రతి శివరాత్రికి ఇది శివాలయంలో మారుమోగాలని ఆయన కోరిక, అలా రాయాలి మీరు అని అన్నాడు. అట్లా అట్లా అడగటం ప్రతి వాళ్ళు అడుగుతారు, అట్లా మనం రాస్తే అట్లా అన్నీ అయితే అది జరిగే పని కాదు అది. కానీ ముందు సంకల్పం అంత దృఢంగా ఉంది అటు ప్రొడ్యూసర్, నిర్మాతకి, దర్శకుడికి ఉండి ఆ కథని నాకు అలా చెప్పటం, ఆ సన్నివేశాలకి అఘోరాలకి అన్నప్పుడు ఆ అఘోరాలకి ఇంతవరకు ఎక్కడ పాటలేదు. శివుడి మీద 100 పాటలు ఉన్నాయి. ఆ అఘోరాలను అలా ఊహించుకుంటూ అలా పాట రాయడం కూడా కొంచెం అందుకనే వచ్చింది అట్లా. అందుకనే వచ్చింది అఘోరాలు కనుకనే ఆ పాట అట్లా వచ్చింది. ట్యూన్ గాని మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ చేసినా, నేను రాసిన, శంకర మహాదేవన్ ఆయన పాడినా ఆ అఘోరాలు పాడతారు అంటేనే వచ్చింది అది. అది హీరో పాడతాడంటే అట్లా రాదు. ఎవరు పాడతారు, ఏ హీరో పాడతాడు అట్లాంటి శబ్దాలతో? సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా దిక్పూరప్రద కర్పూర ప్రభవర్పింతుము శంకరా. ఇది రోమాలు లిక్కపుడుచుకుంటూ ఉంటాయి. మరి ఎవరు పాడేది ఇది? అట్లాంటి భాష వాడి పాడటానికి ఆ క్యారెక్టర్ ఉండాలిగా హీరో చేయడానికి. అఘోరా గనక ఏంటంటే వాడు ఏం చూస్తాడంటే ఒక దేవకన్య శివుడి గురించి పాడుతున్నప్పుడు, ఓ మహదేవా నీ పదసేవా భవతరణానికి నావా అని పాడింది. అది మృదువుగా ఉంది, సాహిత్యం అట్లా ఉంది. అయితే శివ శివ శంకర భక్త వశంకర అని బోయవాడు పాడాడు తేలిగ్గా ఏదో. అఘోరాలు పాడేటప్పుడు ఎట్లా ఉంటుంది? మామూలు వాళ్ళు, మామూలు ఋషులు, మామూలు భక్తులు పాడినప్పుడు, స్తోత్రాలు చేసినప్పుడు వాళ్ళు ఒక రకంగా చేశారు. రావణాసురుడు చేసినప్పుడు ఎట్లా చేశాడు? జటాకటాహ సంభ్రమద్ భ్రమన్ నిలింప నిర్ఝరి అని ఒక దీప్తిమంతంగా ఒక ప్రత్యేకమైనటువంటి సాహిత్యంతో క్లిష్టమైనటువంటి పదజాలం అంటే ఏంటి, వాడి హృదయాన్ని తెలియజేస్తుంది. ఆ మృదువైనటువంటి పదాలతో తేలికగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ హృదయం అంత మృదువుగా ఉంది, సున్నితంగా. వీడి కఠోరమైనటువంటి లక్షణం ఉన్నది, వీడి కఠినమైనటువంటి లక్షణం కనుక వాడు ఏంటంటే ఆ కఠిన శబ్దాలన్నీ వెతికి తీసుకొచ్చి జటాకటాక సంప్రభత్ అని పాడాడు. అట్లా ఇప్పుడు ఇక్కడ అఘోరాలు పాడతారు కనుక వాళ్ళు ఎట్లా పాడతారు? రా శివా రా దిగిరా అని పాడు కదా. వాడు అఘోరా శాసించినట్టుగా ఉంటుందా కొంచెం? అంతేగా మరి వాడు పాడటం కంటే ముందు శబ్దం, వాడు ఎటువంటి శబ్దం ప్రయోగించి వాడు ఎట్లా చూస్తాడు శివుణ్ణి, ఎట్లా చూస్తాడంటే వాడు సర్పప్రావృత అంటే సర్పాలతో చుట్టుకోబడినటువంటి శివుణ్ణి చూసాడు వాడు. శివుడిని చక్కగా ఆ చంద్రవంక తలకు మీద ఉండి, గంగాదేవి ఉండి, సగభాగం అమ్మవారు ఉన్నటువంటి ఆ సుందరేశ్వరుణ్ణి చూడాల వాడు చూడటమే ఎటువంటి సర్పప్రావృత అన్నాడు. అంటే సర్పాలతో మొత్తం చుట్టుకుని ఒళ్ళంతా, అంటే ముంజేతికి సర్పం, మొత్తం భుజానికి సర్పం, సర్పహారం, నడుముకి సర్పం, ఇట్లా పక్కన ఇవన్నీ కాలికి సర్పం, ఇట్లా ఉన్నటువంటి ఆ సర్పాలతో ఉన్నటువంటి శివుణ్ణి చూసాడు వాడు. వాడి ఆలోచన అది. సర్పప్రావృత దర్పప్రాభవ, దర్పం విపరీతమైనటువంటి అహంకారంతో రావణాసురుడు కైలాస పర్వతం మొత్తాన్ని కూడా ఎత్తిసేద్దాం అనుకున్నాడు. విప్రప్రేరిత పరా, విప్రుడు అంటే రావణ బ్రహ్మ, వాడితో మొత్తం వాడి దర్పంతో చూపించిన, వాడి దర్పమంతా చూపించినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి చూశాడు వాడు. దిక్పూరప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర, దిక్కులన్నీ కూడా మొత్తం దిక్కులకి 4 వైపులా కూడా ఎత్తున కర్పూరం పెట్టి దాన్ని వెలిగిస్తే ఎలా ఉంటుంది, మొత్తం ఒక ప్రళయ జ్వాలల్లాగా ఉంటాయి కదా, అటువంటి కర్పూర ప్రభ దిక్పూరప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర, అటువంటి కర్పూర హారతులు నీకు ఇస్తాము అని అంటున్నాడు అఘోర. మామూలుగా మీరు పాడితే అట్లా అంటారుగా, నేను పాడితే, కవి పాడితే అట్లా అంటారు కదా. వాడు అఘోర, వాడికి ఏంటంటే వాడికి మరణము, జననము, ప్రళయము ఏది వాడికి దేంతో లెక్కలేదు, అన్నిటికీ ఒక అతీతమును, దాంట్లో తీక్షణ స్వభావం. ఆ తీక్షణ స్వభావంతో వాడు పాట పాడాలి అని మొట్టమొదటి రాసిందే ఇది.
అది 4 lines అది రాసి ఇచ్చినప్పుడు చాలా బాగుంది అని అన్నారు. అది వద్దు అనేనంటే ఎందుకండి ఎవరికి అర్థమవుతుందండి, సినిమాకి తేలిక భాష కావాలండి అన్నారంటే ఈ పాట ఇలా వచ్చేది అది పోయేది అంతే. ఎందుకంటే దర్శకుడు గొప్పతనం అది. మీరు ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది గురుగారు పాట అలా స్క్రీన్ మీద చూసినప్పుడు? చాలా అద్భుతంగా తీశాడు, చాలా అద్భుతంగా. కెమెరామెన్ చోటాకే నాయుడు గారు, ఆయన కానీ అందరూ అసలు ఈ పాట మొత్తం అంతా శివమయం అండి, శివానుగ్రహం. ఇది హీరో దగ్గర నుండి మ్యూజిక్ డైరెక్టరు, ప్రొడ్యూసరు అలా కోరుకోవటం, కెమెరామెన్, కొరియోగ్రాఫరు, డ్యాన్స్ చేసినటువంటి వాళ్ళు, అసలు మొత్తం అందరూ కూడా శివానుగ్రహం. ఇది మీకు అనిపించింది అదే శివానుగ్రహం, పరమశివుడే అలా రాయించుకున్నాడేమో అనిపించిందా? దాన్ని శివానుగ్రహం అంట నేను. ఎందుకనంటే ఫైనల్ చేసేటువంటి వాడికి నచ్చకపోతే అది పోయింది. మరి వాళ్ళ 100 పాటలు ఉంటాయి శివుడి మీద మన సినిమాల్లో, కనీసం ఆ 100 పాటలు పక్కన ఇది పెడితే ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆబాల గోపాలాన్ని అలరిస్తుందనే అనొచ్చు ఈ పాట, ప్రత్యేకంగా కనిపిస్తుంది. అంటే సాహిత్యం కూడా ఆకాశలింగమై కదలిరా, రామేశలింగమైరా, భూలింగమైరా, అగ్నిలింగమైరా, మొత్తం పంచభూతలింగాలు అట్లా సర్వభూత జీవేశ్వర, మొత్తం అన్ని లింగముల స్వరూపము, ఆత్మలింగము అన్నీ కూడా ఈ పాటలోకి వచ్చి ఇవన్నీ కూడా చైతన్యాన్ని కలిగించమని. ఈ పాట రాయడానికి ఎంతకాలం పట్టింది మీకు? ఎంత సమయం తీసుకున్నారు? 2 రోజులు అంతే. రామేశ్వరలింగం ఉంది కదా, నేను రామేశ్వరం వెళ్ళాను, కాశీ వెళ్ళాను, విశ్వేశ్వరలింగం, ఆకాశలింగం ఉంది, భూలింగం ఉంది, వాయులింగం ఉంది, ఏది తెలియదు ఎవరికి. అంటే వాళ్ళు ఇలా చెప్పారా ఇన్ని లింగాల గురించి మాట్లాడాలి అందుకంటున్నాను, అఘోరాలు పాడాలన్నారు అంతే. దానికి ట్యూన్ ఇచ్చి శివశంకర జై శంకర ఇవన్నీ మామూలు పదాలు ఇవన్నీ చక్కగా అర్థమైపోయినాయి. ప్రకట శివంకర ప్రళయ భయంకర అవన్నీ ఆ పదాలన్నీ అలా వచ్చాయి, అలా పాడాను. మీకు శివభక్తి అంటే చిన్నప్పటి నుంచి ఉందా, ఎలా మొదలైంది? మా అమ్మ ఇక్కడ చిలుమూరు అని ఉంది తెనాలి దగ్గర, గుంటూరు జిల్లా తెనాలి దగ్గర చిలుమూరు అని రామలింగేశ్వర స్వామి క్షేత్రం. అది చాలా ప్రసిద్ధమైన క్షేత్రం. నా ముందు మా అక్కయ్య పుట్టింది. తర్వాత నాకు మగపిల్లవాడు కలగాలని శివుడికి మొక్కుకుని అక్కడ ఆ రామలింగేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేసింది. 108 ప్రదక్షిణాలు రోజు వెళ్ళి చేసేది. వరదలు వచ్చినప్పుడు బల్లకట్టు దాటి వెళ్ళి చేసేది. అక్కడ ఆలయ ప్రాంగణంలో కూడా బాగా ఇంత లోతు నీళ్ళు వస్తే చిన్న చిన్న ముళ్ళు అవి కూడా ఉంటే పల్లేరుకాయలు అవి కుచ్చుకున్నా సరే అట్లా ఓర్చుకుని చేసింది ఆవిడే. చేసిన తర్వాత నేను పుట్టా. అప్పుడు ఆ స్వామి పేరు పెట్టారు. పెట్టి ఆ తర్వాత నేను కవిత్వం ఇది రాస్తుంటే 23-24 ఏళ్ల వయసులో అప్పుడు మా అమ్మ ఒరే ఆ దేవుడికి మొక్కుకుంటే పుట్టేవరా, ఆ స్వామి మీద ఏమన్నా 4 పద్యాలు రాయమంది. అలా నేను రామలింగేశ్వర స్వామి మీద పద్యాలు రాస్తే చూసిన పండితులు వాళ్ళందరూ చాలా మంచి శతక లక్షణాలు ఉన్నాయి ఈ పద్యానికి అన్నారు. అట్టట నేను చాలా పద్యాలు రాశా. ఇవన్నీ 2009లో ఒక పుస్తకంగా వేశారు, శ్రీరామలింగేశ్వర శతకం అని. మొట్టమొదట అది బాలమురళీకృష్ణ గారు, మంగళ పుంభావ సరస్వతి గురువు గారు వచ్చి దాన్ని ఆవిష్కరించారు మహాశివరాత్రి నాడు 2009. అలా శివుణ్ణి అలా గత 25-30 సంవత్సరాలుగా ఆరాధిస్తూ ఆ పద్యాలు రాస్తూ పద్యరచన చేస్తూనే ఉన్నా. అలా నాకు బాగా శివుడి మీద రామలింగేశ్వర శతకం అని చెప్పేసి ఎలా, దాంట్లో మొదటి పద్యం ఒకసారి చెప్పండి. శ్రీకారాకృతి నాట్య భంగిమ శివా శ్రీకార పద్మాసనా శ్రీకారాకృతి దివ్య గంగ అది నీ సీతాద్రి మార్గంబురా శ్రీకారాకృతి నీదు మోము కనినన్ చిజ్యోతియే నీవురా శ్రీకారమున రేఫమే ప్రమిదరా శ్రీరామలింగేశ్వరా శ్రీకారాకృతి నాట్య భంగిమ. ఆ శ్రీకారాకృతిలో
ఉన్నటువంటి నటరాజులాగా నాకు కనిపించింది. ఆ శ్రీకారం అది శివుడి యొక్క నాట్య భంగిమలాగా ఉంది ఆ శ్రీకారం. శ్రీకార పద్మాసన, ఆ శ్రీకారాన్ని చూసినప్పుడు పద్మాసనాసీనుడైనటువంటి పరమేశ్వరుడులాగా కనిపించింది. శ్రీకారాకృతి దివ్యగంగ, ఆ శ్రీకారాకృతి ఆ పొల్లు అది పైనుంచి ఆకాశం నుండి ఇలా పడినటువంటి గంగలాగా, దూకిన గంగలాగా కనిపించింది. మీరు చెప్తుంటే అవన్నీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నట్టుగా. అది ఇలా భూమి మీద పడి అలా ఎగసి ఇలా ఒక మలుపు తిరిగి అలా వెళ్ళింది. అది ఈ శ్రీకారాకృతి. ఈ తీరం వరుసంతా కూడా క్రావిడి అనమాట. శ్రీకారాకృతి దివ్య గంగ అది నీ సీతాద్రి మార్గంబురా. పైనుంచి చూసినప్పుడు ఇట్నుంచి మునులు ఋషులు వాళ్ళు తపో మార్గంలో ఆయన చేరుకుంటానికి వస్తున్నారు కైలాస పర్వతానికి. ఇటు నుంచి భక్తి మార్గంలో కొంతమంది భక్తులు వస్తున్నారు. ఇటు నుంచి కళా మార్గంలో ఉపాసన చేసినటువంటి వాళ్ళు, నాయకులు, నర్తక మండలు, కవులు, వాళ్ళు ఇట్లా వస్తున్నారు. జ్ఞానులు ఆ పక్క నుంచి వస్తున్నారు, యోగులు, అలా వీళ్ళందరూ ఇలా 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 వచ్చిన ఇవన్నీ చూస్తే వీళ్ళు వెడుతున్నటువంటి ఈ మార్గం అంతా కూడా అది సీతాద్రి మార్గం. ఆ హిమవత్ పర్వతంలో నిన్ను చేరుకుంటానికి వీళ్ళందరూ వెడుతున్న మార్గంలాగా ఉన్నది. శ్రీకారాకృతి నీదు మోము. ఒక మహాచిత్రకారులు, ఒక బాపు గారు లాంటి వారు ఇలా కనుబొమ్మల దగ్గర నుంచి ఇలా వేసినట్టయితే బొమ్మ, అది శ్రీకారం గుడి బొట్టు, ఎగసిపడే గంగ, గడ్డం రేఖకు రావడి, ఇలా ఆ శ్రీకారాకృతి అది ఆయన ఒక ముఖంలాగా. కనినన్ చిజ్యోతియే నీవురా, అలా ప్రకాశిస్తున్నటువంటి ఒక జ్వాలలాగా ఈ శ్రీకారం, ఆ ప్రమిదలాగా ఈ క్రావడి, ఇలా భూలింగంగా, అగ్నిలింగంగా, జలలింగంగా, వాయులింగముగా నాట్యం నిరంతరం కూడా ఒక విధంగా ఉండదు. ఆంగికం మారిపోతుంది. ఇదంతా వాయువులాగా, ఇలా ఆకాశలింగంగా, ఇవన్నీ కూడా నాకు అలా ఆ శ్రీకారంలోనే ఇన్ని రూపాలుగా నువ్వు నాకు దర్శనమిస్తున్నావు అని మొట్టమొదటి పద్యం రాసి. మీరు ఈ శతకానికి ఎలా శ్రీకారం చుట్టడం జరిగింది? అంటే ఏ ఏట, మీ ఎంత వయసు ఉన్నప్పుడు మీరు ఇది స్టార్ట్ చేశారు? 23-24 ఏళ్ళ వయసులో. అప్పుడు ఎలా అంటే మీ అమ్మగారు చెప్పడం వల్లేనా, మీకుగా ఏమైనా స్ఫురణ అలా వచ్చిందా? మా అమ్మ చెప్తేనే. అంటే నాకు ఎప్పుడో ఆవిడ ఊరు వెళ్ళి, సహజంగా అంటే తల్లికి అవన్నీ గుర్తుంటాయి, ఆవిడికి ఆ అనుభూతి, ఆ భావం బాగా దృఢంగా ఉంది. ఆ స్వామి యొక్క అనుగ్రహం, వీడు పుట్టాడు అని ఆ పేరు పెట్టాము, ఏదో కవిత్వం వచ్చింది, అందరూ చక్కగా రాస్తున్నాడు అని అంటున్నారు అని నా చేత 4 పద్యాలు రాయించాలని అనుకుంది ఆవిడ. అది ఆవిడ సంకల్పంలో ఉన్న గొప్పదనం, అది ఆ అనుగ్రహం నాకు ఆవిడ ద్వారా అలా వచ్చి నేను ఎన్నో పద్యాలు రాసే, చాలా, దాంట్లోంచి 108 తీసి ఈ శతకం చేశాను. కనుక అది మా అమ్మ గొప్పతనం, ఆవిడ అలా చూపించింది. ఇప్పుడు దాదాపు 27-28వ శతకం రాస్తున్నాయి ఇప్పుడు. అలా ఈ శతకాల పరంపర ఇలా జరగటానికి కారణం ఆ స్ఫూర్తి, ఆ ఉత్సాహం. పైగా ఏంటి, ఈ శతకాన్ని ఇలా రాసినప్పుడు దీంట్లో శతక రచనలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత నన్ను ఆకర్షించింది. దాంట్లో అది కావ్యం కంటే కూడా చాలా కష్టమైందని మా గురువుగారు ఒక ఆయన అన్నారు. కావ్యంలో ఏంటంటే 18 వర్ణనలు ఉంటాయి, అవి తప్పకుండా వసంత ఋతువు వర్ణించి, చంద్రుడిని వర్ణించి, సూర్యోదయం వర్ణించి, సముద్ర వర్ణన, ఇవన్నీ ప్రత్యేకించి ప్రతివాడు చేయాల్సిన పనే అవి. అంటే సినిమాకి ఇన్ని ఫైట్లు, ఇన్ని డ్యూయెట్లు, ఇట్లా ఇన్ని కామెడీ సీన్లు ఎలా అయితే ఉంటాయో కావ్యానికి అవన్నీ అలా పెట్టేశారు. ఎందుకంటే కానీ వాటిని చెప్పినట్టు చెప్పకుండా బాగా చెబితేనే వీడు మంచి కవి, అందరూ చెప్పినట్టుగానే రాశాడు అనుకో వాడు కాదు, అక్కడ తేలిపోతాడు వాడు. అట్లా వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టారు. కనుక అవి రాయటం తేలిక, శతకం రాయటం కష్టం అని మా గురువుగారు, ఆయన మహాపండితుడు, సంస్కృత పండితుడు దత్తాత్రేయ శర్మ గారు ఆయన చెప్పారు. నేను ఆలోచించానయ్యా ఈ శతకాలు చూస్తే, తర్వాత నేను అర్థం చేసుకుంది కావ్యం రాయటం కంటే శతకం రాయటమే కష్టం. ఎందుకంటే ఏ పద్యానికి ఆ పద్యం బాగుండాలి దీంట్లో. పైగా ఇది ఇట్లా రాయాలని ఎవడూ చెప్పడు. మన అనుభూతి, మన భక్తి, మన ఆర్తి, మన అనుభూతి, మన పరిశీలన ప్రకృతిలో.
కనుక అది మనం రాసింది అందరికీ నచ్చాలి కూడా. నచ్చాలి. అది కొత్తగా ఉండాలి. కొన్ని వేల మంది రాస్తారు కదా, అవును. కనుక వాళ్ళు రాసినట్టుగానే ఇది ఉంటే దానికి విలువ ఉండదు. అవును. కనుక శతకం రాయటం చాలా కష్టం ఉండాలి. సరే, ఆ మాట కూడా నాకు బాగా స్ఫూర్తిగా ఉండి అలా నేను ఎన్నో చేసుకుంటూ వచ్చా రచనలు. మొదటి పద్యం కాబట్టి శ్రీకారం అలా మొదలు పెట్టారా? ప్రతి పద్యంలోనూ శ్రీకారంతో ఉంటుందా? ఈ పద్యం ముందు రాసింది కాదు ఇది. ఇది చాలా నాకు ఒక 54 ఏళ్ళు వయసు, 50 ఏళ్ల వయసులో నేను రాశాను ఇది. 50 ఏళ్ల వయసులో సుమారుగా అప్పుడు ఈ శతకం ముద్రణకి ఒక 6 నెలల ముందు రాశాను ఈ పద్యం. ఇది ముందే ఇంత పరిణతితో రాలా. అంటే ఎన్నో పద్యాలు వచ్చాయి, వాటిల్లో చాలా బాగున్నవి మాత్రమే తీసి శతకం చేశాను నేను. ఎందుకనంటే ఇప్పుడు దీంట్లో ఇది దూర్జెట్టులాగా ఉంది అని ఎవరన్నా అన్నారు అనుకోండి, మళ్ళీ నేను ఆయన అనుసరించాను అనేది వస్తుందిగా. మన ముందు మహాకవులు ఉన్నారు. యథావాక్కులు అన్నమయ్య సర్వేశ్వర శతకం రాశాడు, దూర్జటి కాళహస్తీశ్వర శతకం రాశాడు, దాశరథి శతకం మన కంచర్ల గోపన్న రాశాడు, ఇట్లా వృషాధిప శతకం రాశాడు పాల్కూరికి. వీళ్ళందరూ మహాకవులు. వాళ్ళు చేయని ప్రయోగాలు లేవు. మనం ఎక్కడ చేసినా వాళ్ళు చేసిన దాని ముద్రలు ఉంటాయి. విశ్వనాథ సత్యనారాయణ గారు విశ్వేశ్వర శతకం, ఇట్లా ఎంతో ఎంతో పరిణతితో వాళ్ళు రాసేసినవి ఉన్నాయి. అవి అందరికీ తెలుసు. మనం కూడా అట్టాగే రాస్తే ఆ ఛాయ ముద్ర ఉన్నదని అంటే అది పక్కన పెట్టేవాడిని. అది ఉన్న సాధన, అది మన ప్రాక్టీస్కి పనికొచ్చింది, మన అభ్యాసానికి. సరికొత్తగా ఉన్నటువంటివి మాత్రమే పెట్టాను. ఇప్పుడు మీకు చెప్పిన పద్యం లాంటిది ఇట్లా ఉండదు. అట్లాగే ఆకాశలింగం గురించి వర్ణించటం, భూలింగం గురించి వర్ణించటం. ఫలముల్ చెట్టున పండినట్టి పనసల్ బంగారు లింగంబులవు వెలయన్ చూడగ మిన్పగింజయును. మినపగింజ కూడా నీ రూపంలాగా ఉంటుంది. ఈ పోలిక ఇంతకు ముందు వెళ్ళలేదుగా. అంటే బంగారు లింగంలాగా కనిపిస్తుంది నాకు పనసపండు చెట్టున అనేది లేదుగా ఎవరు. ఫలముల్ చెట్టున పండినట్టి పనసల్ బంగారు లింగంబులవు కలయంజూడగ ద్రాక్షలే స్ఫటికలింగంబుల్. ద్రాక్ష పండు చూసే స్ఫటికలింగంలా ఉందయ్యా. ప్రభు అంతటన్ చెలువంబొప్పగ దర్శనంబు నిడుమా శ్రీరామలింగేశ్వర. ఈ ప్రపంచంలో ఏది చూసినా సరే నీ రూపంగా ఇలాగే నాకు దర్శనం ఇప్పించు. కైలాసంబును మించినట్టి కవితా కర్పూర శైలంబునై. నీకు నేను ఒక హారతి ఇవ్వాలనుకుంటున్నాను. ఏమిటంటే ఆ హారతి ఇచ్చినప్పుడు నేను కర్పూరం అవ్వాలి, నేను కర్పూరం అవుతాననే భావం ఉన్నది. సహజంగా ఎవరన్నా అలా అనుకుంటారు, నేను కర్పూరమై నీకు హారతి నన్ను ఇచ్చి నేను సమర్పించుకుంటాను అని. కానీ నేను ఎటువంటి స్థాయిలో అవ్వాలనుకుంటున్నానంటే కైలాస పర్వతం ధగధగలాడుతూ తెల్లగా ఎంత ఎత్తుగా ఉందో దాన్ని మించి దానికన్నా ఒక అడుగు ఎత్తుగా ఉండేటువంటి కర్పూరం ముద్దనవుతా నేను. కైలాసంబును మించినట్టి కవితా కర్పూర శైలంబునై. అది మామూలు కర్పూరం కాదు, కవితా కర్పూరం. అంత రాశి, అంత విరివిగా, అంత విస్తృతంగా రాసి అంత ఎత్తున దాన్ని ఆ కర్పూరం ముద్దని ఎక్కడ దేంట్లో పెడతారు, ఏ పళ్ళెంలో పెడతారు, ఏది సరిపోతుంది? కాలంబంతయు పళ్ళెమయ్యమరగా. దాన్ని ఏ అగ్గిపుల్లతో వెలిగిస్తారు? జ్ఞానాగ్నిచే వెలిగి. దాన్ని జ్ఞానం అనేటువంటి అగ్నితో వెలిగి నీ మేలున్ గోరుచు దిష్టి తీసెదనురా మేల్మేలనన్ ప్రాంగ్మునుల్. మహర్షులందరూ కూడా భళా భళా అంటూ ఉండగా నేను అట్లా నీకు నేను దిష్టి తీస్తాను. శ్రీలావణ్య రసస్వరూప శుభదా శ్రీరామలింగేశ్వర. అంటే వాయులింగం. పద్యంబొక్కటి చెప్పకున్నను మదిన్ భావింపకున్నన్ నిను. ఈ సకల జీవులు కూడా నీ మీదేం పద్యాలు చెప్పట్లా, తెల్లారులేస్తే స్తోత్రాలు శ్లోకాలు ఏం చదవట్లేదు కదా. అలా చేయకపోయినా సరే నిన్ను కనీసం భావించట్లేదు. అవేవో తిరుగుతున్నాయి, వాటి ఆహారం కోసం రకరకాల ప్రేరణలతో తిరుగుతున్నాయి, సంచరిస్తున్నాయి సకల జీవులు, మానవులే కాదు. అయినా సరే పరమేశ్వరుడు ఎంత కరుణామయుడంటే వాయుస్వరూపంలో పద్యంబొక్కటి చెప్పకున్నను మదిన్ భావింపకున్నన్ నిను.
నువ్వు ప్రతి క్షణము కూడా వాళ్ళ యొక్క శ్వాసకోశంలోకి వెళ్ళి, హృదయకోశంలోకి వెళ్ళి, శుద్ధింగూర్తువు నిత్యమీ హృదయము, నిరంతరము కూడా హృదయాన్ని శుద్ధి చేస్తూ ఉంటాడు అంతరాత్మ ప్రేరణతో. ఆయన యొక్క ఈ వాయులింగ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క స్పర్శ హృదయం దగ్గరికి వెళ్ళగానే అక్కడ మనకి ఇది తప్పు, ఇది ఇలా చేయొద్దు, ఇది చేయకూడదు అని అనిపిస్తుంది. కారణం ఏమిటంటే ఆ శ్వాస రూపం వాయులింగ స్వరూపుడైనటువంటి ఆయన యొక్క స్పర్శ వల్ల మన హృదయానికి తప్పొప్పులు తెలిసి హెచ్చరిస్తున్నాడు ఆయన. శుద్ధింగూర్తువు నిత్యమీ హృదయమున్, గాలి లోపలికి వెళ్ళటం వల్ల రక్తం శుద్ధి అవుతోంది అనేది మాత్రమే కనుక్కున్నారు తప్ప శాస్త్రవేత్తలు ఈ వాయులింగ స్వరూపుడైనటువంటి ఈయన యొక్క స్పర్శ వల్ల మనకి అంతరాత్మ ప్రేరణ కలుగుతున్నది అనేది మనం తెలుసుకోవాలి. శుంభన్ మహామోక్ష సంసిద్ధిన్ పొందగా ఎప్పటి వరకు చేస్తాడు ఈ అంతరాత్మతో ఇలా ప్రేరణ ఎప్పటి వరకు చేస్తాడంటే ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈ జన్మ కాదు, వచ్చే జన్మ కాదు, ఆ పై జన్మ కాదు, ఈ జీవుడు మోక్షం పొందేటువంటి సమయం వచ్చేంత వరకు కూడా వాయులింగ స్వరూపుడై తల్లి ఎట్లా అయితే ప్రేమగా వద్దురానైనా ఇట్లా చేయి, ఇలా చేయి, ఇలా చేయమ్మా అని ఎలా అయితే కూతుళ్ళకి కొడుకులకి చెబుతూ ఉంటుందో చివరి వరకు కూడా, అట్లా వీడికి మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా ఉండేంత వరకు కూడా వాడికి నిరంతరము కూడా ఇది కాదు, ఇట్లా వద్దు, ఇట్లా వద్దు అని వాడిని ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని ఆ మంచి మార్గం ఏది, చెడు మార్గం ఏది, చెడేది మంచి ఏది అనేది నిరంతరం ఈ వాయులింగ స్వరూపుడు చెబుతూనే ఉంటాడు. అంతటి కరుణాస్వరూపుడు అని రాసి. చాలా బాగుంది. అలా ఈ శ్రీరామలింగేశ్వర శతకంలో ఇటువంటి భావాలన్నీ ఉన్నాయి. గురుగారు, మీ పేరులో ఉన్న రాముడు పరమేశ్వరుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి నవరకం పాట చాలా హిట్ అయింది. అలాగే రామరాజ్యం, శ్రీరామరాజ్యం పాట కూడా అంతే హిట్, చక్కగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది కదా. సో మీరు అనుకుంటారా ఇది రెండు కూడా నాకు దైవ అనుగ్రహం వల్లనే వచ్చింది అన్నట్టు అనిపిస్తూ ఉంటుందా? పూర్తిగా దైవానుగ్రహం అనేటువంటిది దాన్ని అనుభూతి చెందినప్పుడు ప్రతిదీ కూడా అది మనకి తెలిసిపోతుంది. ఇప్పటికీ ఇంత ఆధునికంగా ఇన్ని వసతులు ఉన్నటువంటి కాలంలో ఇంత విస్తృతమైన విజ్ఞానం అందుబాటులోకి వచ్చేసినటువంటి ఈ ఆధునిక యుగంలో సరిగ్గా మాట్లాడటం రాని వాళ్ళు ఉన్నారు. అంటే మాట్లాడుకుంటాం కానీ తను అనుకున్నది స్పష్టంగా చెప్పగలిగేటువంటి వాడు లేడు. తను అనుకున్నది స్పష్టంగా రాసేవాడు లేడు. దాంట్లో గణాలు, ఎత్తులు, ప్రాసలు, వ్యాకరణబద్ధమైన భాష అక్కర్లేదుగా. ఇవే చేయలేకపోతున్నాడు మానవుడు, ఎంతోమంది. మరి అటువంటిది మనం రాముడి మీద పాట రాసి అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అని అంటే మరి అది బాగా రాముల వారి మీద ఒక 100 పాటలు ఉంటాయి సినిమా పరిశ్రమలో. ఆ 100 పాటల్లో ఇది ప్రత్యేకంగా నిలబడింది, ప్రత్యేకంగా కనిపిస్తుంది. మరి శివుడి పాటల్లో ఈ శివశంకర కనిపిస్తుంది ప్రత్యేకంగా. అయ్యప్ప పాటలు 1000 ఉంటాయి, అంటే ఆడియో క్యాసెట్లు చేసినవి కానీ సినిమా పాటలు కానీ. దాంట్లో అయ్యప్ప దేవాయ నమః, అభయస్వరూపాయ నమః, అది అట్లా రాయాలని ఎవరికి అనిపిస్తుంది? అది మరి నాకు అనిపించింది. మరి కోడి రామకృష్ణ గారు మరి మహానుభావుడు, ఆయన ఓకే చేశాడు. ఇప్పుడు అయ్యప్ప, కాపాడప్ప ఇట్లాంటివి ఏదైనా రాయచ్చు, ఎన్నో రకాలుగా రాయచ్చు. కానీ ఒక అష్టోత్తరం చేసినటువంటి అనుభూతి కలగాలి ఈ పాడుకునేవాడికి, వినేవాడికి కూడా ఏదో అయ్యప్ప అష్టోత్తరము ఏదో సహస్రనామం వింటున్నట్టుగా ఉండాలి అని భావించి రాశాను. ఇట్లాంటి పల్లవి మీరు ఎక్కడన్నా విన్నారా ఇంతకుముందు? సినిమా పాటల్లో ఎక్కడన్నా సరే అయ్యప్ప దేవాయ నమః, ఓం అభయస్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, ఓం కరుణా సముద్రాయ నమః, ఆ నామాన్ని పెట్టి రాసి. దీంట్లో ఉండే ఒక విశేషం ఏంటంటే
నిజధీర గంభీర శబరీ గిరి శిఖర ఘనయోగ ముద్రాయ నమః. ఇంత సమాసంతో పాట ఎక్కడుంది అసలు తెలుగులో? తెలుగు సినిమా పాటల్లో మీరు చెప్పండి, చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఎక్కడన్నా ఉందే ఇంకోటి చెప్పండి, ఏమైనా ఉంటే ఒకటేమైనా చెప్పగలరేమో, అది నాకు తెలియదు. తెలిస్తే ఈ పాటికే నేను పట్టుకునేవాడిని. నిజధీర గంభీర శబరీ గిరి శిఖర ఘనయోగ ముద్రాయ నమః. పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. పరమాణు హృదయాంతరాళంలో ఉన్న బ్రహ్మాండ రూపుడివి అని అయ్యప్ప గురించి. ఇవి 12 ఏళ్ల పిల్లాడు మీద దీన్ని చిత్రీకరించాలి. ఎందుకండి ఇంతంతవి? ఎన్టీ రామారావు గారు పాడాల్సిన పాట ఇది. నిజధీర గంభీర శబరీ గిరి శిఖర ఘనయోగ ముద్రాయ అని వద్దు అని అంటే ఈ పాట ఉండేది కదా. కనుక దర్శకుడి గొప్పదనం కూడా దాంట్లో ఉంటుంది. కోడి రామకృష్ణ గారు అలా దాన్ని ఆ రోజున అది ఓకే చేయటం అలా జరిగాయి. గురుగారు, అలాగే శివుడికి రాత్రికి మధ్య సంబంధం ఏముంటుంది? ఎలా, ఎందుకు అలా మహాశివరాత్రి అనగానే శివుడే గుర్తొస్తాడు? ఆ లింగోద్భవం జరిగింది ఆ సమయంలోనే కదా. ఆ లింగోద్భవ సమయం అది, అందుకని అది శివరాత్రి అయింది. శివరాత్రి మీద కూడా నేను రాశాను. దీంట్లోనే పద్యం ఏంటంటే, చాలామంది ఇప్పుడు మనం ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని చూస్తున్నాం. రైతులు కానీ, విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, గృహస్థులు కానీ. ఒకవేళ అటువంటి క్లిష్టమైన పరిస్థితి నాకు వస్తే నేనేం చేయాలనుకుంటున్నాను అనేది నేను రాశాను, శివుణ్ణి ఉద్దేశిస్తూ. అందరూ మోసం చేయటం, వాడు అనుకున్నది ఏదీ కాకపోవటం, ఇవేగా సహజంగా మనుషులు ఆత్మహత్యకి కారణాలు. నేను అది రాశా. భువి నా జీవనమెల్ల చీకటై జీమూతావృతంబై, మబ్బులు కప్పేసినట్టుగా అయిపోయి చీకటైపోయి, అహో ఎవరున్ వెన్నెల నీయలేని దగుచో ఏమంత చింతింప. నేను దానికి ఏం బాధపడను. సత్కవితాతత్వము తోడునిచ్చి తత్కాళరాత్రిన్ దయన్. ఆ కాళరాత్రి, నా చీకటి రాత్రి ఇలాగా అయిపోయి నా జీవితం అయిపోతే నాకు ఏం వద్దయ్యా, సత్కవిత్వం అనేటువంటి దాన్ని నాకు తోడుగు దయన్. శివరాత్రవు నటులను ఆ రాత్రిని, ఆ కాళరాత్రిని శివరాత్రిలాగా మార్చి నాకు సత్కవిత్వాన్ని చాలు, నీ మీద బ్రహ్మాండమైనటువంటి పద్యాలు చెబుతూ నేను ఇచ్చేస్తాను, నా జీవితం సాగిస్తాను. రాత్రుల్లోకెల్లా శివరాత్రికే అంతటి ప్రాధాన్యత ఉందేమో, పౌర్ణమి తర్వాత రాత్రి గురించి మాట్లాడుకున్నప్పుడు, అంతేనా? అంటే మనకి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఈ కాలంలో ప్రతి క్షణము యొక్క గొప్పదనాన్ని తెలియజేసి, ప్రతిరోజు పర్వదినం, ప్రతిరోజు ప్రతి క్షణము నువ్వు ఆనందాన్ని అనుభవించాలి, ఇగో ఈ కారణంగా అని మనకి ఈ పండుగలన్నీ నిర్దేశించాయి. ఒక మాఘ పౌర్ణిమ వస్తే దానికి, కార్తీక పూర్ణిమ వస్తే కార్తీక పూర్ణిమకి, ఆషాఢ పూర్ణిమ వస్తే చైత్ర పూర్ణిమ వస్తే, ప్రతి దానికి ప్రతి రోజు కూడా ఒక పర్వదినంగా చేశారు. ప్రతిదీ కూడా దేని పవిత్రత దాన్ని, దేని గొప్పదనం దాన్ని. కనుక శివరాత్రి అనే కాదు, ప్రతి రోజు దాని విలువ దానికి ఉన్నది. గురుగారు, శివపురాణానికి సంబంధించి శివుడి కథలు ఏమైనా చెప్తారా? శివపురాణంలో నాకు నచ్చిన కథలు చాలా ఉన్నాయి, చాలా పరమాద్భుతంగా ఉంటాయి ఆ కథలు. ముఖ్యంగా నన్ను బాగా ఆకర్షించినటువంటి 2-3 కథలు చిన్నవే. కైలాసంలో శివుడు పార్వతీదేవి ఒళ్ళో తలకాయ పెట్టుకుని అలా ఆయన విశ్రమించాడు ఒక మారేడు వనంలో. ఆ సమయంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ సమయంలో ఒక కోతి ఈ మారేడు చెట్ల మించి దూకుతూ ఆ శివుడు పార్వతి ఉన్నటువంటి చెట్టు పైనుంచి అలా వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయినప్పుడు అది ఈ చెట్టు కొమ్మ ఇలా పట్టుకుని దాన్ని వదిలేసి ఆ కొమ్మ పట్టుకుంటుంది కదా, పట్టుకుంటున్నప్పుడు కొన్ని దళాలు రాలుతాయి, ఆకులు. అట్లా కొన్ని మారేడు దళాలు ఈ శివుడి మీద రాలాయి. ఆయనకి పరమానందం కలిగింది. మారేడు దళాలతో ఇది నాకు అభిషేకం చేసింది అనే భావం, ఎందుకంటే దానికి అంతకన్నా తెలియదు కదా ఆ జీవికి. అది నాకు మారేడు దళాలతో ఆనందంగా అభిషేకం చేసింది అని ఆయన ఆనందించి దాన్ని పిలిచాడు. పిలిచి, కోతి నేను నీకు బ్రహ్మాండమైనటువంటి వరం ఇస్తున్నాను, నువ్వు భూలోకంలోకి వెళ్ళి ఒక చక్రవర్తిగా పుట్టు, ఒక చక్రవర్తిగా కుమారుడుగా పుట్టి
నువ్వు చక్కగా పరిపాలించి భోగభాగ్యాలన్నీ అనుభవించి అప్పుడు తర్వాత మళ్ళీ నా దగ్గరికి రమ్మన్నాడు. అది వెంటనే శివుడు కాళ్ళ మీద పడి, స్వామి నాకేమిటి కర్మ, ఎందుకు ఆ మానవ జన్మ, హాయిగా ఈ కైలాసంలో ఉన్నాను, నిన్ను అమ్మవారిని చూస్తున్నాను, వినాయకుడిని చూస్తున్నాను, కుమారస్వామిని, ఋషులు అందరూ ఇక్కడికే వస్తారు కదా, నేను చూసినా దండం పెట్టుకుంటున్నాం, ఏదో మేము ఏదో మా బతుకుతున్నాం, హాయిగా ఆనందంగా ఉంది ఇక్కడ, మళ్ళీ వెళ్ళి మానవుడిగా మళ్ళీ చక్రవర్తిగా పుట్టమనంటూ ఎందుకు ఆ తలకాయ నొప్పులు, ఆ రాజకీయాలు అవన్నీ, నాకు ఆ పరిపాలన వద్దు, రాజభోగాలు వద్దు, నేను ఇక్కడే ఉంటానంది. లేదు, నాకు ఆ సంకల్పం కలిగిన తర్వాత ఇక దాన్ని నువ్వు కాదంటానికి లేదు, నువ్వు వెళ్ళమని అన్నాడు. అయితే నాకు ఈ వరంతో పాటు ఇంకో 2 వరాలు ఇస్తే మాత్రమే నేను ఎడతానంది. సరే అయితే కోరుకోమన్నాడు. అంటే నేను చక్రవర్తి కుమారుడుగా పుట్టినా సరే నాకు ఈ కోతి ముఖమే ఉండాలి. ఈ కోతి ముఖం ఉండటం, రెండవది ఏంటంటే నాకు పూర్వజన్మ జ్ఞానం ఉండాలి. అంటే నేను కైలాస పర్వతంలో ఉండేటువంటి కోతిని, శివపార్వతుల దగ్గర రోజు నిత్య దర్శనం చేసుకునే ఒక కోతిని నేను అనే జ్ఞానం కూడా ఉండాలి నాకు, అట్లా అయితే పెడతాను. సరేనని ఆయన అన్నాడు. అది ఎంత తెలివిగా అడిగిందంటే, అది ఒక చక్రవర్తికి పుట్టినప్పుడు వాడు మరి ఆ రాజలక్షణాలతో చక్కని కనుముక్కు తీరుతో వాడు బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు లాగా, జగదేవీరుడిలో ఎన్టీ రామారావు లాగా ఉన్నాడు అనుకోండి. అప్పుడేంటి వాడి సౌందర్యానికి బోళ్ళంతమంది ఆకర్షితులు అవుతారు. వాడు కూడా ఈ సౌందర్యాన్ని అనుభవించాలని చెప్పి వాడు కూడా ఈ దేహేంద్రియాల సుఖాలలో మరిగిపోయి వాడి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు. అందుకని వాడి కోతి ముఖం కనుక ఉన్నట్లయితే ఎవరైనా సరే, వాడికి ఎంత డబ్బు ఉన్నా సరే, కోతిముఖం ఉన్నది అని అంటే కొంచెం అంత ఇష్టపడరు కదా, అంత ఇష్టపడరు. కొంచెం అక్కడక్కడ కొద్దిగా నొసలు చిట్లించో లేకపోతే వాడి ముఖంలో ఏదో వీడి కోతి ముఖం అనే భావం వాడికి ఉంటుంది. కానీ అవతల వాడు గమనిస్తాడు అది. కనుక వెంటనే అది గమనించినప్పుడు ఏంటంటే వాడికి పూర్వజన్మ, వాడి మీద కోపం వస్తుంది. నాది కోతి ముఖం, వీడి ఇట్టా చూశాడనే కోపం వస్తుంది కదా మనకి. కానీ మనకి పూర్వజన్మ జ్ఞానం కనుక ఉన్నట్టయితే, వీడు నన్ను కోతి ముఖం అనుకుంటున్నాడు, నిజమే నేను కోతిని, నేను కైలాస పర్వతం మీద ఉండే కోతిని అనే భావం వస్తే వాడి మీద కోపం రాదు. అప్పుడు ఏంటి, మళ్ళీ తన కర్తవ్యం తనకి గుర్తొస్తుంది. ఇక్కడ శివుడు పంపించాడు, పరమేశ్వరుడి సంకల్పానుసారం నేను ఇక్కడ చేయవలసిన పని చేసేసి నేను వెళ్ళిపోవాలి అనేటువంటి భావం ఉంటుంది కనుక ఈ భోగాల్లో చిక్కుకోడు. అందుకని వాడు అంత తెలివిగా కోతి అడిగింది. అది ఎవరై ఉంటుంది ఆ పాత్ర, ఎవరిది అసలు? అదే పురాణ కథ యొక్క రహస్యం. అది ప్రతి జీవికి ఆ జ్ఞానం ఉందండి. ప్రతి జీవికి కూడా పరమాద్భుతమైన జ్ఞానం ఉంది. మీరు చూస్తే మొన్న దీంట్లో ఒక కోతి కొబ్బరికాయ దొరికినట్టు అంటారు కదా, అంటే అదే కొబ్బరికాయ కొట్టుకోలేదని మనం అనుకుంటాం. అది శుభ్రంగా కొబ్బరికాయ కొడుతుంది. అది కొబ్బరికాయ కొట్టి అది పీచు తీసి రాయితో పగలగొట్టి కొబ్బరి చెప్పులో కాసిన నీళ్లు ఉన్నాయి, మిగతావి ఒలిగిపోయి ఆ కొబ్బరి నీళ్లు కూడా ఇట్లా తాగి, ఆ కొబ్బరి నీళ్లు తాగి శుభ్రంగా కొబ్బరి అంతా తిని అది పెంకు శుభ్రంగా అవతల పారేసి వెళ్ళిపోయింది. ప్రతి జీవికి దానికి సహజ జ్ఞానం ఉంటుంది. మనకి శాస్త్రజ్ఞానం ఉంది. మనకి సహజ జ్ఞానం కోల్పోయి శాస్త్రజ్ఞానం ద్వారా నేర్చుకుంటున్నాం. కానీ దానికి తెలుసు, దానికి కనుక అది అక్కడ ఆ ప్రకృతిలో పరమేశ్వరుడి చుట్టుపక్కల కైలాస పర్వతం దగ్గర కలిగే ఆ ప్రశాంత వాతావరణము అది దానికి ఆనందం కలిగిస్తుంది. ఆ భూలోకంలోకి వెడితే దానికి తెలియదా, భూలోకంలో మహాపుణ్యం చేసుకునేవాడే కైలాసానికి వస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ అక్కడే ఉంటారు. కనుక భూలోకంలో సంగతులు దానికి బాగా తెలుస్తాయి. కోతి కదా అది ఊరుకోదు, అది అన్నీ తెలుసుకుంటుంది. అది వాళ్ళు మాట్లాడేది వీళ్ళు అది అన్ని చెట్ల దగ్గరికి తిరుగుతుంది కదా, అందరూ ఋషులు ఉండే చోటికి, పార్వతీ పరమేశ్వరుల దగ్గరే ఉండదు కదా, కైలాసం అంతా తిరుగుతుంది. కనుక ఎవరేం మాట్లాడుతున్నారో దానికి తెలుస్తుంది. కనుక ఈ కథల్లో ఉండే ప్రధానమైన లక్షణం ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకుని మన జీవితానికి తగినట్లుగా దాన్ని ఉపయోగించుకోవాలి, ఆ కథా సారాంశాన్ని. అంతేగాని కోతి ఎందుకు ఉంటుంది, అక్కడ ఎందుకు ఉంటుంది, దాంతో ఆయన మాట్లాడిన దానికి అర్థమైందా, ఏ భాషలో మాట్లాడాడు, కోతి భాషలో మాట్లాడా, సంస్కృతంలో మాట్లాడా, ఇట్లాంటివి ఒక అనవసరమైన తర్కం ఇదంతా. ఆ కోతి దానికి ఉన్న జ్ఞానం మనకు ఉండాలి అనేది దీంట్లో కథ. అదే భోగలాలసతకి లొంగకూడదని అనుకుంది. అది గొప్ప విషయం కదా. ఆ కోతిని గురువుగా ఎందుకు భావించకూడదు, దాన్ని ఎందుకు ఆదర్శపూర్తిగా తీసుకోకూడదు? పురాణ కథల్లో ఉండే గొప్పతనం అది. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని ఇట్లా నిలబెట్టారు మన ఋషులు, ఇటువంటి కథలు అందించి మనకి. అది కిందకు వచ్చింది.
వచ్చి బ్రహ్మాండంగా అది రాజకుమారుడై తర్వాత రాజ్యాభిషిక్తుని చేస్తే వాళ్ళ నాన్న బ్రహ్మాండంగా పరిపాలించి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఒక శివలింగాన్ని తీసుకుని వచ్చి ఇంద్రుడికి కూడా సహాయం చేసి ఆ తర్వాత ఆ శివలింగాన్ని భూలోకంలో ప్రతిష్ఠించి తర్వాత కాలాంతరంలో దేహం చాలించి అది కైలాసానికి ఈ కైలాసానికి వెళ్ళింది చివరిలో అందరూ కైలాసానికి చేరారనేది మామూలు విషయం. అక్కడి నుంచో వచ్చాడనేది మామూలు విషయం. కానీ ఆ కథలో ఉన్నటువంటి ఆ పాత్ర దాంట్లో ఉన్నటువంటి లక్షణం అది మనం గ్రహించాలి. అది ఇది అట్లాగే శివుడు నువ్వు అనుకున్నా సంకల్పించినా సంకల్పించకపోయినా సరే నీ చేతిలోంచి 2 మారేడు దళాలు ఆయన మీద పడ్డాయంటేనే అంత ఉప్పొంగిపోతాడు రా అని. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని కూడా అంటుంటారు కదా. ప్రతి ఒక్కటి వారి అనుగ్రహం ఉంటేనే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భీమేశ్వరం ఉంది కదా మన పూనా దగ్గర, అది కూడా 12 జ్యోతిర్లింగాల్లో అది ఆ పురాణ కథ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ దాంట్లో వేదప్రియుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన పేరే వేదప్రియుడు. అసలు ఆయనకి 4 కొడుకులు. వాళ్ళందరూ కూడా యజ్ఞాలు యాగాలు చేస్తూ వాళ్ళ లోక కళ్యాణం కోసం 10 మందికి మంచి కోసం వాళ్ళు జీవితం అంతా అర్పించేశారు. వాళ్ళు ఎక్కడైనా యాగాలు చేయటం, శివుడికి సంబంధించినటువంటివన్నీ కూడా ప్రచారం చేయటం చేస్తూ ఉంటారు. ఇక్కడ భీమాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. వాడితో పాటు ఇంకొకటి దూషణాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. అక్కడ ప్రత్యేకమైన విషయం అది, దూషణాసురుడు. ఈ పేరు విన్నారా మీరు ఎప్పుడన్నా? ఈ దూషణాసురుడు అంటే ఇవాళ మీరు టీవీల్లో చూస్తుంటే చాలా మంది కనిపిస్తుంటారు, దూషిస్తూ. వాడి పేరు దూషణమే, వాడి దూషణంలో రాక్షసుడు అన్నమాట. దూషణాసురుడు. వాడికి ఏంటంటే వాడు వాళ్ళల్లో యజ్ఞధ్వంసాలు చేయటం, ఎవడన్నా మంచి చేస్తుంటే వెళ్ళి వాళ్ళని హింస పెట్టడం, ఎక్కడన్నా వేదము శాస్త్రము దీని గురించి ఎవడన్నా కదా చదువుతున్నా వాటిని ఎవడన్నా నేర్పుతున్నా బోధిస్తున్నా వాళ్ళని హింస పెట్టడం, ఇది వాడికి ఆనందం. వాడు దాన్ని ఆనందిస్తూ ఉంటాడు. వాడు దూషణాసురుడు. వాడి దగ్గర వాడి అనుచరులు ఉంటారు, వాళ్ళని పంపించి అందరినీ హింస పెట్టిస్తూ ఉంటాడు. ధర్మ కార్యక్రమాలన్నింటినీ కించపరచడమే వాడి పని. కించపరుస్తాం కాదు, హింస పెట్టడం. ఈ దూషణాసురుడు అనేది ఇక్కడ ఒకడు ఉన్నాడు. మళ్ళీ రామాయణంలో ఖరదూషణులు అని ఉన్నారు 2, అక్కడ ఒకడు ఉన్నాడు. అంటే వాడికి దూషించటమే వాడి పని. ఎదుటి వాళ్ళ శాస్త్రాలని, ఎదుటి వాళ్ళ యొక్క దైవ భక్తి గ్రంథాలని, వాళ్ళ భక్తిని, వాటిని దూషించడం అదే వాళ్ళ పని. ఈ దూషణాసురుణ్ణి ఈ శివుడు ఎట్లా చంపాడనంటే, ఒక్కసారి ఆవిర్భవించి యజ్ఞకుండంలో ఒక్కసారి హుం అన్నాడు. ఆ హుంకారంతో వాడు భస్మం అయిపోయాడు. ఆ శబ్దానికి నాశనం అయిపోయి చచ్చిపోయాడు. అంటే దీంట్లో ఏమిటి అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి, పరమేశ్వరుణ్ణి దృఢమైనటువంటి భక్తి విశ్వాసాలతో ఆరాధించాలి. అట్లాగే పరమేశ్వరుణ్ణి కూడా స్ఫూర్తిగా తీసుకుని శాస్త్రజ్ఞానము ధైర్యము కలిగినటువంటి వాడు ఇటువంటి దూషణాసురులు ఎదురైనప్పుడు హుంకరించాలి, వాడి మీద గర్జించాలి. గర్జించి ఆ హుంకారంతో వాడిని నిలబెట్టాలి, వాడిని స్తంభింపజేయాలి, వాడి యొక్క చేష్టల్ని, వాడు చేసేటువంటి అధోపనులన్నింటినీ, హింసల్ని. ఇది దీంట్లో ఉన్న సారాంశం. ఇట్లా ప్రతి కథలో కూడా చాలా విలువైనటువంటి విషయాలని మనకి ఈ ప్రతి పురాణం అందిస్తుంది. శివపురాణం మనకి ఇంకా ఎక్కువ అందించింది. ఓకే, మహాశివరాత్రి రోజున మీరు ప్రత్యేకించి ఏం చేస్తూ ఉంటారు? మీరు కూడా ఉపవాసం ఉండడం కానీ జాగరణ చేయడం చేస్తూ ఉంటారా? అవన్నీ చేసేవాడిని. ఇప్పుడు నేను జాగరణలో అవి చేయటం, జాగరణ అంటే రోజు 9ంటికి పడుకుని 5ంటికో లేచేవాడికి తెల్లవారులు మెళుకుగా ఉంటే జాగరణ. నాకు సంవత్సరంలో నాకు కనీసం ఒక 90 రోజులు, 100 రోజులు, 120 రోజులు నాకు జాగరణ ఉంటుంది. నేను 5:30, 6 వరకు కూడా మెళుకుగా ఉండి రాసుకుంటూ ఉంటా. నాకు ప్రత్యేకించి శివరాత్రి నాడే నాకు జాగరణ లేదు, చాలా రోజులు జాగరణ ఉంటుంది నాకు.
కనుక అలా ఏదో రాసుకోవటం చదువుకోవటం చేస్తుంటాం కనుక అది ప్రత్యేకించి అవాళ్ళ ఇది చెయ్యాలి అనేటువంటిది ఏం లేదు నాకు. సహజంగా ఆ పర్వదినం రోజున ఆ స్వామిని పూజ చేసుకోవటం, ఆయనకి సంబంధించినటువంటి కొన్ని స్తోత్రాలు పుస్తకాలు చదువుకోవటం ఇవి చేస్తాం. స్వామివారి అనుగ్రహం పొందాలి అంటే ఆ రోజంతా ఎలా జరుపుకుంటే మంచిదని మీ భావన? అది శక్తి అనుసారం అని చెప్పారు ఎవరైనా సరే. మీ శక్తికి అనుసరించి మీరు చెయ్యాలి. మీరు 5-6 ఏళ్ల పిల్లాడిని తెల్లవారులు మెళుకుగా ఉండాలిరా అని అంటాం ఏమిటి వాడిని? అది భక్తి నేర్పడం కాదు, వాడిని పీడించినట్టు అవుతుంది. కనుక మీ మనస్సుకి ఏమని, ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఎన్ని వేల రకాలుగా, ఎన్ని లక్షల కోట్ల రకాలుగా మానవ మనస్తత్వం ఉంది. 700 కోట్ల మంది ఉన్నారంటే భూమి మీద, ఒక్కొక్కడు ఒక్కొక్క లోకం. వాడికి తగినట్టుగా వాడు సన్మార్గంలో భక్తితోనో, భక్తి మార్గంలోనో, జ్ఞాన మార్గంలోనో, యోగ మార్గంలోనో ఏ రకంగా వాడి యొక్క సంస్కారం ఉంటే ఆ రకంగా వాడు సాగి ప్రశాంతంగా వాడుంటూ సమాజానికి ప్రశాంతతని కలిగించే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగాయి. కనుక నేననే కాదు, ఎవరైనా సరే వాళ్ళ మానసిక స్థితి ఏమిటి, వాళ్ళ మానసిక స్థితి ఏమిటి, దానికి తగినట్టుగా వాడు చేయాలి. ఒకడు భక్తిగా నువ్వు ఈ పని చేయరా అని అంటే వినే లక్షణం ఉంటుంది, వాడు ఆ పని చేస్తాడు గురువుగారు చెప్పారని. ఒకడు జ్ఞానకక్షలో మేలుకుంటాడు, వాడికి ఇంకోటి చెప్పింది నచ్చదు. ఎందుకనంటే ఆ చెప్పిన ఆయనలో ఏదో తప్పు చూస్తాడు వీడు, ఆ చెప్పాడులే ఈయన అనిపిస్తుంది. మరి వాడు తరించడం ఎట్లా? అందుకని వాడి మార్గం పెట్టారు. ఈ మంత్రం ఈ మంత్రం చేసుకో, ఓ నమ శివాయ అనుకో. వాడికి ఇంకోటితో సంబంధం లేదు కదా, ఓ నమ శివాయ అనుకుంటూ కూర్చుంటాడు. చెప్పాడు ఒరే ఈ పుస్తకం చదువుకోరంటే ఆ పుస్తకం చదువుకుంటాడు. వాడు చేసి వినేవాడికి అది మార్గం, విననేవాడికి ఇది మార్గం. ఇంకేది కాదు అనుకోండి, నువ్వు తెల్లవార్లు నువ్వు మెళుకుగా ఉండి అది ఆరాధించు, అది మార్గం. అట్లా వాడి శారీరక మానసిక స్థితులు సంస్కారాలకి తగినట్టుగా అనేక విధానాలు ఉన్నాయి ఇక్కడ. మనం వింటూ మన చెవిన పడుతూనే ఉంటాయి, అవన్నీ తెలియనివేం కాదు. ఏ పుస్తకం చదివినా తెలుస్తాయి అవి. అట్లా దాంతో మన శక్తికి మన సంస్కారానికి తగినట్టుగా చేసుకోవటమే తప్ప వీడికి ఇది అని చెప్పేటువంటిది మాత్రం ఎక్కడా లేదు. మీరు కొన్నాళ్ళు ఒక విధానం అవలంబించవచ్చు, తర్వాత మీ శారీరక మానసిక స్థితులు పెరిగిన తర్వాత, శారీరకంగా ఓపిక తగ్గి మానసికంగా ఒక పరిణతి కలిగిన తర్వాత మీరు చేయవలసిన సాధన ఇంకో రకంగా ఉంటుంది. కనుక ఇది ఇంతవరకే అని చెప్పేందుకు ఏం లేదు. అందుకనే ఇన్ని చెప్పారు మన వాళ్ళు. అందుకనే ఒకే విధానం ఈ మతంలో లేదు, ఈ సనాతన మతంలో. ఎందుకనంటే ఒకే విధంగా వాడి శరీరము వాడి మనస్సు ఉండదు ఎవడికి. కనుక వాడి శారీరకంగా శక్తి తగ్గుతుంది, మానసికంగా పరిణతి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు వాడికి అందించవలసినటువంటి విషయం వేరు. అందుకని ఎప్పటికెప్పటికి ఏ స్థాయికి ఆ స్థాయి ఆ జ్ఞానం సరఫరా అవుతూ దానికి తగినట్లుగా వాడి సాధన ఉండేటట్టుగా, ఆ సాధన చూసి అందరూ స్ఫూర్తి పొందేటట్టుగా, వాడిని గౌరవించేటట్టుగా ఎప్పటికప్పుడు ఉండేటటువంటి విధానాలన్నీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ మన ఋషులు పురాణాల ద్వారా, మన రామాయణ భారతాల ద్వారా, అనేక శాస్త్రాల ద్వారా మనకి తెలియజేశారు. చాలా బాగుందండి. మహాశివరాత్రి సందర్భంగా మీరు ఇవాళ మా స్టూడియోకి విచ్చేయడం, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఎన్నో మంచి విషయాలు ఆ పరమశివుడి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.